హెడ్ ఫోన్స్ కంపల్సరీ. ఎక్కడికి బ్రో? ఇక్కడ వరకే పోయా, రాంపల్లి. రండి ఎక్కండి. మీ పేరు? యశ్వంత్. నా పేరు పవన్ అండి. ఎవరు భయం ఇది? తణుకండి. అండి అండి అని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు అర్థమైంది. గోదావరిలో మీరు అలా రెస్పెక్ట్ ఇస్తున్నామని మంచోళ్ళు అనుకోకుండా అండి అండి అని రెస్పెక్ట్ ఇస్తేనే గుడిపేస్తాం. అదే మా గోదావరి స్పెషాలిటీ. అందరూ అంతేనా అండి? అందరూ అలా ఏమి ఉండరులేండి, నాలాంటి మంచోళ్ళు కూడా ఉంటారు. రేడియో ఉందామా? అలవాటు ఉందా? అర్ధరాత్రి 1 గంట అవుతుంది. వరుణ్ ఒక్కడే బైక్పై ఇంటికి వెళ్తూ ఉన్నాడు. అయితే ఇంటికి వెళ్ళే దారిలో చీకటి కనుక్కొని ఉన్న ఆ రోడ్ని దాటుకుని వెళ్ళాలి. వరుణ్ ఆ రోడ్ని చేరుకున్నాడు. వరుణ్ ఆ రోడ్లో దూరంగా ఒక స్త్రీ నించొని ఉండటం చూశాడు. వరుణ్ ఒంట్లో భయం స్టార్ట్ అయింది. కొంచెం ముందుకు వెళ్ళగా ఆ స్త్రీ ముఖం కనిపించింది. చూస్తే అది తన చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసిన పని మనిషి రాముల. వరుణ్ వెంటనే బండి ఆపి, రాములా అండి, మీరేంటి ఇక్కడ అని అడిగాడు. రాముల వరుణ్ణి చూసి, ఎవరు బాబు నువ్వు అని అడిగింది. అప్పుడు వరుణ్, నేనా అండి, లక్ష్మమ్మ కొడుకుని గుర్తుపట్టలేదా అని అడిగాడు. దానికి రాముల, ఓ వరుణ్ బాబు నువ్వా, ఎప్పుడో చిన్నప్పుడు చూసా కదా, గుర్తుపట్టలేదు. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగింది. దానికి వరుణ్, అమ్మ వాళ్ళు బాగానే ఉన్నారండి, మీరెలా ఉన్నారు, ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. దానికి రాముల, మా ఇల్లు ఇక్కడే బాబు, గ్యాస్ పైకి తన్నింది, కాసేపు తిరుగుదామని ఇలా వచ్చా. అవునా, వదిలిపెట్టనా ఆంటీ ఇంటి దగ్గర అని వరుణ్ అడిగాక, వద్దులే బాబు, పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోతా, అమ్మ వాళ్ళని అడిగాను చెప్పు అని రాముల అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వరుణ్ ఇంటికి వెళ్ళి రాముల ఆంటీ కనిపించింది అని వాళ్ళ అమ్మతో చెప్పగానే వాళ్ళ అమ్మ షాక్ అయింది. రాముల చనిపోయి 5 ఏళ్ళు అవుతుందిరా, నీకెలా కనిపించింది అని చెప్పింది. వరుణ్ ఆ మాట వినగానే షాక్ అయ్యాడు. నెక్స్ట్ డే పనికి వెళ్ళిన వరుణ్ తిరిగి ఇంటికి రాలేదు. ఇంట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఘటన జరిగి 1 ఏడాది కానుంది. అయినా ఇప్పటికీ వరుణ్ చాలా తెలియదు. వీళ్ళకి నిద్ర రాదనుకుంటా, రాత్రితో కూర్చుని ఏదో సొల్లంతా చెప్తారు. దయాలంటే భయమా? తడిచిపోద్దు భయ్యా. నీకు లేదా? నేను దొంగలు తప్ప ఏ దయాలకి భయపడను. ఉండు, నా టాయిలెట్ ఉంది, సరే వెళ్ళండి. కూర్చొని వస్తాను.
హే హే ఏంటి అక్కడ ఏమైంది? అక్కడ ఎక్కడ? అక్కడ మీకేం కనిపించట్లేదా? అక్కడ ఎవరు ఉన్నారు భయ్యా? భయపడదామని చూస్తున్నావా? అక్కడ అక్కడ ఎవరు ఉన్నారు? మీకు కనిపించట్లేదా? ఇప్పుడే పిసుకోటి వస్తున్నాను. అక్కడ ఎవరు లేరబ్బా. అక్కడ చూసారా మీరు? కావంటారా? ఉన్నారు ఎవరు అక్కడ? చూసొద్దాం. వద్దు భయ్యా, వద్దు భయ్యా, వద్దు భయ్యా. ఊరుకోండి భయ్యా. చూసావుగా, ఎవరు లేరబ్బా. కావాలని నన్ను భయపెడదామని చూస్తున్నావు కదా. ఉండి వస్తున్నా. నిజంగానే ఎవరు లేరు? నేను చూశాను భయ్యా, నిజంగానే ఎవరు లేరా? నిజంగానే ఎవరు లేరా? ఏ, తమ్ముడు. ఏ భయ్యా, ప్రాంక్ ప్రాంక్ తమ్ముడు, ప్రాంక్. ప్రాంక్ రా రే. చూసేసాడన్నా కూడా. సూపర్ కంటెంట్ అన్నా. దెయ్యాలంటే భయం లేదంట యాదవ్వకి. అన్న ఆగదు, కెమెరా ఆఫ్ చేయಬೇಕು. సబ్స్క్రైబ్ నోట్ చెప్దాం. ఓకే గాయస్, చూసారు కదా ఇవాళ ప్రాంక్ అయితే. మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. పోయిం చేస్తాం అట్టే. ప్లీజ్ డూ షేర్ అండ్ షేర్